మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎక్కడ ఎవరైతే జితేందర్ రెడ్డి సంబంధించినటువంటి ట్వీట్పై ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించిన పరిస్థితి. వయసు అనుభవం పెరిగినప్పుడు ఒక్కరి గౌరవాన్ని మరొకరు కించపరచకూడదంటూ ఈటెల రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏ పడితే అది చేస్తే ఊరుకోవని కూడా ఆయన ఒక హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. అసలు జితేందర్ ఎలాంటి కామెంట్స్ చేస్తారు, ఎందుకు ఇలాగా ఈటెల రాజేందర్ స్పందించాల్సి వచ్చింది? బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఏదైతే నిన్న వివాదాస్పద ట్వీట్ చేశారో మరి కొంతసేపు అనంతరమైన ఆ ట్వీట్ ను కూడా తొలగించడం జరిగింది. నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఈ అంశంపై స్పందించారు. జితేందర్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ పై ఆయన స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ వయసు అదేవిధంగా అనుభవం పెరిగినప్పుడు హుందాగా ఉండాలి, మరోవైపు మనం ప్రజా జీవితంలో ముఖ్యంగా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పరిమితికి లోపడే ఉండాలని చెప్పి కూడా ఆయన జితేందర్ రెడ్డికి ఒక దశలో చెప్పాలంటే చురుకలు అంటించారని కూడా చెప్పవచ్చు. మరోవైపు ఆయన ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటిదో తమకు అర్థం కావడం లేదని కూడా ఆయన స్పందించడం జరిగింది. మరోవైపు ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయని కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. ఒక ట్వీట్ అంశంపై ఒక ఆయన ఈటెల రాజేందర్ అసహనం కూడా వ్యక్తం చేసినట్లుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రోజు ఆయన మీడియా ముందే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఆయన గజ్వేల్ నియోజకవర్గం సంబంధించి కూడా మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గజ్వేల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సుమారు 5,000 మంది దరఖాస్తులు చేసుకుంటే కేవలం 1,100 మందికే ఇచ్చారు. అది కూడా కేవలం ఇళ్లకు సంబంధించిన పట్టాలే పంపిణీ చేస్తారు తప్ప వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కేటాయింపు ఇప్పటివరకు జరగలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చేసినటువంటి పరిస్థితుల్లో భూ బాధితులకు మాత్రం ఇంతవరకు పరిహారం రాలేదు. మరోవైపు కట్టుదుడుపు చర్యగా పరిహారం ఇవ్వడమే కాదు, ఎందుకంటే వాళ్ళ ఉపాధి కూడా కోల్పోతారు కాబట్టి వాళ్ళ వ్యవసాయ భూములు మనం తీసుకుంటాం ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో వారికి ఖచ్చితంగా ఉపాధి కూడా కల్పించాలి. కానీ ఆ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా ఈటెల రాజేందర్ విమర్శించడం పరిస్థితి ఉంది. రాజశేఖర్, అంటే ఈటెల రాజేందర్కి సంబంధించి ఏవైతే దానికి సంబంధించి ఆయన ప్రతిస్పందించారో, అంటే ఏదైతే ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి స్పందించడానికి ప్రధాన కారణమైనటువంటి జితేందర్ రెడ్డి ట్వీట్ తొలగించడం కూడా జరిగింది. అంటే మొత్తానికి దానికి సంబంధించిన ఎందుకు తొలగించవలసి వచ్చింది, అసలు ప్రధాన కారణం ఏంటనేది ఏమైనా జితేందర్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశాడా? జితేందర్ రెడ్డి అయితే చాలా వివాదాస్పదమైనటువంటి వీడియోకి సంబంధించిన ట్వీట్ చేయడం జరిగింది. ఒక దశలో పశువులను అదేవిధంగా గేదెలు ఉన్నటువంటి తన్నేటువంటి ట్వీట్ ఆయన వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అగ్రనేతలు కూడా దాన్ని ఆయన ట్యాగ్ చేయడం జరిగింది. మొత్తానికి కొద్దిసేపటికి వివాదంగా మారడంతో ఆయన దాన్ని తొలగించడం జరిగింది. అయితే ఈ రోజు ఈటెల రాజేందర్ మాత్రం దానిపై ఘాటుగా స్పందించారు. మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హుందాగా ఉండాలి, మరో ప్రవర్తించకూడదు. ఇంకో విధంగా నేను ఆ కారణం దాన్ని ఏదో మనం మళ్ళీ సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి కూడా ఆయన జితేందర్ రెడ్డికి ఒక రకంగా సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే జితేందర్ రెడ్డికి సంబంధించినదైతే ఆయన ఇంకా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి సునీల్, ఫైనల్ గా అంటే దీన్ని సూచనగా భావించాల్సి వస్తుందా, హెచ్చరిక? ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడితే బాగోదని కూడా ఆయన ఒక హెచ్చరిక చేసినట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అవును, అయితే ముఖ్యంగా బీజేపీలో చూసుకున్నట్లయితే కొంత బీజేపీలో వర్గపోరు కానివ్వండి, లేదా కొందరు నేతల మధ్య సమన్వయ లోపం ఉందని చెప్పి కూడా బహిరంగంగానే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ట్వీట్ అది ఎవరికి సంకేతంగా ఉంది, ఏ నాయకుడికి సంబంధించి ఆయన ఉద్దేశంతో ఆయన ట్వీట్ చేశారు, అది ఏ నాయకుడికి అప్లికబుల్ అవుతుందో అనే అంశం కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మొదటిగా అయితే ట్వీట్ చేసినటువంటి తర్వాత రోజు అయినటువంటి ఈ రోజు అయితే సీనియర్ నాయకుడు ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అయితే ఈ అంశంపై స్పందించడం జరిగింది. ఆయన సూచనలతో పాటు ఒక రకంగా చూసుకున్నట్లయితే చురుకలు కూడా అందించారని కూడా మనం భావించవచ్చు. రాజశేఖర్.